హాయ్ ఫ్రెండ్స్, పాబోజి శనగలండి ఇవి. చూడండి, ఈ పాబోజి శనగలు ఉడకబెట్టాను ఇప్పుడే. పోపు చేద్దామని చెప్పి, అంటే దీన్ని 2 ఉల్లిపాయలు కట్ చేస్తానండి. దీని ప్రాసెస్ అంతా చెప్తాను. దీన్ని మంచిగా ఉడకబెట్టేసి కొంచెం లైట్గా ఉప్పేసి ఉడకబెట్టానండి. ఉడకబెట్టేసి ఇప్పుడు ఇది కూర వండుతానండి. కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కూర బాగుంటుంది, తాలింపు వేసుకొని కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, దీని ప్రాసెస్ ఎలాగో చెప్తానండి. 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు చీలికలు చేయాలి. తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి మంచిగా కొంచెం లైట్గా ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత ఇంకా దీన్ని పొయ్యి మీద బాండి పెట్టాలి. పొయ్యి మీద బాండి పెట్టి స్టవ్ వెలిగించి కొంచెం సరిపడా ఆయిల్ పోసుకొని పోపు సరిపడా, ఇంకా అప్పుడు కొద్దిగా ఫస్ట్ జీలకర్ర వేయాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు వేయాలి. వేసిన తర్వాత 2 ఎండుమిరపకాయలు మధ్యలోకి తీసేసి వేయాలి. వేసిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేయాలండి. వేసిన తర్వాత మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. లావుగా కాదు, ఇటు సన్నగా మీడియంలో కాకుండా సన్నగా కట్ చేయాలి. కట్ చేసి ఆ పోపులో బాగా వేగొద్దు. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ లాగా వచ్చినట్టు వేగొద్దు. కొంచెం ఆయిల్లో మెత్తగిల్లు పడిపోతాయి కదా, అప్పుడు దాకా వేగాలి ఉల్లిపాయలు. వేగిన తర్వాత మనం ఇక వేగనిచ్చి ఈ ఉడకబెట్టిన శనగలు వేయాలండి. ఉడకబెట్టిన శనగలు వేసిన తర్వాత కొంచెం కొద్దిగా లైట్గా పసుపు వేసుకొని కొంచెం కారం వేయాలి. కారం వేసిన తర్వాత ఇక పచ్చిమిరపకాయలు వేసాం కదా మనం, ఆ పచ్చిమిరపకాయలు కూడా నూనెలో వేస్తే బాగుంటాయి. నూనెలో వేయకుండా మనం కొంచెం కారంగా ఉండాలంటే మనం ఎండు కారం కొద్దిగా లైట్గా వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు చీలికలు చేసాం కదా, దాన్ని కొంచెం కొద్దిగా పోపు దినుసులు వేసినప్పుడు కొద్దిగా ఆయిల్లో పోపు దినుసులు వేగిన వెంటనే ఉల్లిపాయలు వేస్తాం. ఉల్లిపాయలతో పాటు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేస్తే కొంచెం మెత్తగిల్లు పడతాయి. అప్పుడు ఈ శనగలు వేసేసి అవి మంచిగా వేగినాక కొంచెం కారం, పసుపు వేసి, ఇంకా ఉప్పు వేయొద్దు. ఉప్పు వేస్తే ఉప్పగా అనిపిస్తుంది. లేదు అన్నంలో కూడా తినడానికి కావాలంటే, అన్నంలో తినాలనుకుంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. అన్నంలో తినకుండా ఉట్టిగా తినేసి చేయాలంటే ఇంకా ఉప్పు వేయక్కర్లేదు. ఉడకబెట్టేటప్పుడు వేసిన ఉప్పే సరిపోయింది. ఇక అన్నంలో తినేవాళ్ళు అయితే కొంచెం వేసుకోండి, అన్నంలో తినకుండా మామూలుగా అయితే వేసుకోవద్దు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఎనర్జీ ఫుడ్ ఇది. మటన్ తింటే ఎంత బలమో అంత బలం ఉంటుందండి ఇవి శనగలకి. బ్రౌన్ కలర్ శనగలైనా, పాబోజి శనగలైనా, ఏవైనా ఈ పప్పు దినుసులు ఏవైనా సరే బలం ఉంటాయండి. మాంసాహారాలు తినని వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకు బలంగా ఉండడం కోసం. చాలా బాగుంటాయండి. ఏదన్నా దీనికి కాంబినేషన్ అన్నంలో తినాలనుకుంటే ఏదైనా రసం పెట్టుకోండి, బాగుంటుంది. రసం వద్దు అనుకున్నా అట్ట తిన్నా పర్వాలేదు. కాకపోతే మనం అదే అన్నం అరుగుదల కొంచెం ఇదిగా అనిపించింది, గ్యాస్ పట్టేసినట్టుంటుంది. రసంతో తిన్నా అనుకో మంచిగా ఉండిద్దండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. మీరు కూడా నా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రిప్షన్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. చూడండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ వీడియోలు. కూరలు బాగుంటాయి, వీడియోలు కాదు, కూరలు బాగుంటాయి. లింక్లో పెట్టాను, చూడండి. మీకు ఏదన్నా కావాలంటే లింక్ ఓపెన్ చేయండి, చూడండి ఫ్రెండ్స్. నచ్చిద్ది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్. ఇవి లావు శనగలు, ఇవ్వండి లావు శనగలు. ఈ వంకాయల్లో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వంకాయలు వేసుకోవాలంటే ఉడకబెట్టద్దు. వంకాయ కూర మనం అన్నీ రెడీ చేసుకొని వండుకుంటాం కదా, కలిపెట్టు అనుకో వంకాయ కూర. సో కొంచెం ఉడకని కలిపెట్టినాక కొద్దిగా ఒక మంటకి తేలుతూ ఉండేది కదా, అప్పుడు ఈ శనగలు వేసామంటే బాగుంటుంది. లేదంటే మామూలుగా పోపు చేసుకునే వంకాయల కూర ఉంటేనేమో దాంట్లో ఉడకబెట్టేసుకోవాలి. బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి.
చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో మాంసం కృతులు ఎక్కువ ఉంటాయి, తినండి. జుట్టుకు మంచిది, హెల్త్కి మంచిది, అన్నిటికీ మంచిదే. కానీ ఎక్కువగా తీసుకోకండి. ఎక్కువ తీసుకోవాలంటే రసంతో తీసుకోండి, మంచిది. రసంతో తీసుకోకుండా మామూలు తిన్నారనుకో గ్యాస్ పట్టేసినట్టుండిద్ది, కడుపు ఉబ్బరంగా అనిపించింది. పర్వాలేదు, వయసు పిల్లలకైతే తొందరగా అరిగిపోయింది. కొంచెం ఏజీ బరువులకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. పర్వాలేదు, సోంపు తినేయచ్చు, ఏం కాదు. కాకపోతే రసంతో తింటే మంచిగా డైజెషన్ బాగా అయింది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు మంచి మంచి వీడియోలు లింక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఓపెన్ చేయండి, చూడండి. ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి.